అందరికీ వందనాలు. మన ప్రభుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేట ఆరాధన వర్తమానంకై పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. మనం అనేక మార్లు విని ఉంటాము. మరొకసారి మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను జ్ఞప్తి చేసుకొని దేవుని ఎలా ఆరాధించాలో కొన్ని మాటలు ధ్యానిద్దాం. పరమగీతము 6వ అధ్యాయము, పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందం గలదై, సూర్యుడి అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చాలా. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? దేవుని సాయంగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. చదివిన మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు ప్రభువా, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మీరు మా పట్ల చేసిన కార్యమును ధ్యానించుటకు కొరకు మీ పరిశుద్ధాత్మను నాకు దయచేసి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నేను వట్టివాడను మట్టివాడను ప్రభువా. మరి నీ బిడ్డలకు మరి ఏ వాక్యములు నాకు కావాలనో అవి మీరు బోధించమని, నా నోటి ద్వారా మీరు పలికించమని మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ గమనించండి అన్న, ఇక్కడ పరమగీతాన్ని మరి మహాచక్రవర్తి అయినటువంటి మహారాజు అయినటువంటి సొలొమోను రాయడం జరిగింది. మరి ఇక్కడ భౌతికంగా మనం ఆలోచిస్తే మరి ఒక ప్రియురాలని వర్ణిస్తున్నట్టు మనము గమనించగలము. కానీ ఆత్మీయంగా చూస్తే దేవుడు తన యొక్క అంటే ప్రియురాలంటే ఇక్కడ కన్యక లేదా పరిశుద్ధమైంది లేదా కన్యక లేదా మరి సంఘానికి మాదిరై ఉంది. అంటే దేవుడు ప్రియుడైతే, రక్షించినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రియుడైతే, రక్షింపబడినటువంటి సంఘము ప్రియురాలతో మనం ఆత్మీయంగా పోల్చుకుంటే మరి రక్షకుడు ఆ సంఘాన్ని లేదా ఆమెను, ఆ కన్యకను ఏ విధంగా రక్షించుకొని ఉన్నాడో మరి ఆ కన్యక గురించి మరి ఇక్కడ ప్రబోధించడము జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమును కలలు గలదై, వ్యూహిత సైన సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరంటే ఆమె సంఘం. మరి ఆ సంఘాన్ని ఏ విధంగా దేవుడు రక్షించాడనేటువంటి విషయాలు ఇక్కడ రాయబడడం జరిగింది. సంధ్యారాగం చూపట్టుచు అనింది. ఇక్కడ సంధ్యారాగం అంటే చూపిస్తుంది అనమాట. ఆమె కనిపించేదట్లా ఆ సంఘము చూపిస్తుంది. సంధ్యారాగం అంటే సంధ్య వేళ ఎవరికి వస్తుంది? ఉషస్సు సంధ్యని ఎవరికి వస్తుంది? సూర్యుడికి. సంధ్య అంటే సాయంత్రం, సంధ్యారాగం అంటే సాయంత్రం వేళ. అంటే సంధ్యారాగం అంటే సాయంత్రం వేళ సూర్యునికి ఏ విధంగా ఉంటుంది? ఏ రంగు కలిగి ఉంటాడు సూర్యుడు? ఎర్రగా ఉంటాడు. ఇక్కడ సంధ్యారాగం అంటే ఎరుపు రంగు అని. ఆ ఎరుపు రంగుని ఆ ప్రియురాలి సంఘమైనటువంటి ఆమె చూపిస్తుంది అన్నమాట. సంధ్యారాగాన్ని చూపిస్తుంది. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము, దేవుడు తన రక్తం ద్వారా తన్ను రక్షించుకున్నాడు, కొన్నట్టు లేదా తన్ను విమోచించాడనేటువంటి ఆ ఎర్రని లేదా సంధ్యారాగాన్ని ఆమె ఆ సంఘము చూపెట్టేదిగా ఉంది. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు తన యొక్క సంఘాన్ని మరి రక్తము చేత శుద్ధీకరించి రక్తము చేత కడిగి సంఘాన్ని కాపాడుకునేవాడుగా ఉంటున్నాడని చెప్పి అక్కడ సంధ్యారాగం చూపట్టుచు అని రాయబడింది.
మనకు పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా నా ప్రియులు ధవనవర్ణుడు రత్నవర్ణుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. రత్నం అంటే ఏమి? ఎరుపు, కెంపు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన యొక్క సంఘాన్ని తన రక్తాన్ని కార్చి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చిట్ట చివరి రక్తపు పట్టువరుగా కూడా తన సంఘం కొరకు కార్చడము జరిగింది. అంటే అక్కడ రత్నవర్ణుడుగా మారిపోయాడు ఆయన. అంటే ఎర్రని వాడుగా శరీరం అంతా కూడా ఎర్రగా మారిపోవడము, రక్తం అంతా కారిపోవడము జరిగింది. కాబట్టి ఆ విధంగా సంఘము సంధ్యారాగం అంటే నన్ను రక్తము చేత దేవుడు రక్షించుకున్నాడని చెప్పి అక్కడ తెలియపరిచేదిగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపమైన మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు పాపక్షమాపణ కలిగి. ఆయన రక్తం వలన, అది దేవుని కృప ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు. ఏ ప్రియుడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఆయన యొక్క రక్తం వలనే మనకు విమోచన, మరి పాపక్షమాపణ, మన అపరాధములకు పాపక్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన రక్తం చిందించడం ద్వారా మనకు పాపక్షమాపణ జరుగుతుంది. అంతేకాకుండా విమోచనము కూడా, అంటే విముక్తి కూడా, రక్షణ కూడా మనకు జరిగేదిగా ఉంటుంది. మనం హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆయన మేకలకి మరి కోడెలకి రక్తంతో కాకుండా తన స్వరక్తంతోనే పరిశుద్ధ స్థలంలోకి ఒకేసారి ప్రవేశించినాడని చెప్పి అక్కడ మనము గమనిస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకలకియు కోడలకియు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. కాబట్టి తన సొంత రక్తము ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆ పరిశుద్ధ స్థలంలోకి, అంటే ఆ పరలోకంలోకి ప్రవేశించేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు తన రక్తం చిందించడం ద్వారా, తన రక్తంతో మన పాపాలను కడుక్కొనడం ద్వారా మనమును కూడా అక్కడికి ప్రవేశింపు చేయుటకు అర్హతను ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుని బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించే వారముగా ఉంటున్నాం. కింద కూడా మరి 18 నుంచి 22 వచనాల వరకు మనం గమనిస్తే పాత నిబంధనలో కూడా, మొదటి నిబంధన అంటే పాత నిబంధన కూడా రక్తం ద్వారానే ప్రోక్షించబడినట్టు మోసే ఆనాడు ఏం చేసి ఉన్నాడంటే, మరి మేకలకు, గొర్రెలకు, కోడలకు రక్తం తీసుకొని దానిని ఒక కుంచెతో అన్నిటి మీద చిలకరిస్తూ మరి గ్రంథము మీదను ప్రజలందరి మీదను చిలకరించి ప్రోక్షించేవాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని నామాన, యెహోవా దేవుని నామాన ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని అది ప్రజల మీదను గ్రంథం మీదను మరి ఆయన ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మనం 22వ వచనంలో చూస్తే 21లో అదేవిధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును అంటే అన్నిటి మీద తండ్రి అయినటువంటి దేవుని నామములో ఆయన రక్తం తీసుకొని ప్రోక్షించేవాడుగా, పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. 22వ వచనంలో మనం గమనిస్తే ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. కాబట్టి ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే సమస్త వస్తువులు కూడా రక్తం చేత శుద్ధి చేయబడునని చెప్పి అక్కడ దేవుడే రాయించి ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని మోషేకి ఎవరిచ్చారు? దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే, ఆయనే ఇచ్చాడు. రక్తం చేత సమస్త వస్తువులు కూడా శుద్ధి చేయబడతాయని అక్కడ రాయబడింది. అంతేకాకుండా రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తం చిందింపకుండా, మరి కొత్త నిబంధన ప్రకారం అయితే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి. పాత నిబంధన ప్రకారం అయితే ఆనాడు దేవుడు వారికి ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. మేకలకు, కోడలకు రక్తం ద్వారా మరి ప్రోక్షిస్తే వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని ఆనాడు దేవుడు సెలవిస్తే, మరి నరరూపిగా వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని క్రొత్త నిబంధన ద్వారా దేవుడు ఇప్పుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగానే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు తాను బలి అయి రక్తాన్ని చిందించి నన్ను రక్షించుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి ఆయన్ను మనం ఆరాధించే వారముగా ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా యేసు కూడా తన మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు తన స్వరక్తము చేత ప్రజలను పరచుట కొరికే గవిని ఎలపట శ్రమ పొందనని చెప్పి అక్కడ
రాయబడి ఉన్నది. కాబట్టి మనలను పరిశుద్ధపరచుట కొరకే, మరి మనలో మనం పరిశుద్ధపరచబడాలంటే, మన అంధకార సంబంధమైనటువంటి పాపాలు, మనం చేసినటువంటి దోషాలు తొలగిపోవాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలని చెప్పి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగురు కదా. కాబట్టి మనము ఎలాంటి రక్తము చేత మరి మనం విమోచించబడ్డామంటే అమూల్యమైనటువంటి రక్తం. అమూల్యమంటే మూల్యము చెల్లించలేనటువంటి, అంటే వెల కట్టలేనటువంటి, ఇంత అని దానికి 1 కోటి రూపాయలు 10 కోట్లు అని చెప్పి వెల కట్టలేనటువంటి రక్తము చేత మరి ఆయన మనము విమోచించినాడు. అంతేకాకుండా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, ఆ రక్తములో ఎటువంటి దోషం అనేది లేదు, ఎటువంటి కలంకం అనేటువంటి లేదు. అలాంటి క్రీస్తు రక్తము చేత మనందరినీ దేవుడు విమోచించుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క రక్తానికి మనం విలువ కట్టలేము. అది నిర్దోషమైనది, ఎటువంటి దోషము లేదు, ఏ విధమైనటువంటి మచ్చ కానీ డాగు కానీ మరి లేదు. నిష్కలంకమైనటువంటిది, ఏ విధమైనటువంటి కలంకం లేనటువంటి మరి క్రీస్తు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనందరినీ కూడా ఆయన విమోచించడము, విముక్తి చేయడము, చేసినాడు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని ఆరాధించే వారముగా ఉంటున్నాం. మరి యేసు రక్తము మన పాపములన్నిటి నుండి కూడా ఆయన పవిత్రపరిచేదిగా ఉంటుంది. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము మాత్రమే మన పాపాలను కడిగి మనలను పవిత్రపరిచేదిగా ఉంటుంది. కాబట్టి యేసు రక్తము మాత్రమే మనములను కడిగేదిగా ఉంటుంది. కాబట్టి యేసు రక్తం మాత్రమే మనల్ని కడిగినదిగా ఉంటుంది. కాబట్టి ఆయన మాత్రమే మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి అక్కడ సంధ్యారాగము చూపట్టుచు, అంటే తానుకు రక్తం చేత రక్షింపబడి ఉన్నాను కాబట్టి ఆ రక్తపు మాదిరి మరొక పేరైనటువంటి సంధ్యారాగముతో, అంటే ఎరుపుకు మరొక పేరైనటువంటి సంధ్యారాగము చూపట్టుచు అని చెప్పి అక్కడ సంఘము లేదా ప్రియురాలైనటువంటి ఆమె ఆ విధంగా చూపించేదిగా ఉంటుంది. 2వ మాటగా మనము చంద్రబింబం అంతా అందము గలది. చంద్రబింబం, మనం ఎవరైనా అందాన్ని పోల్చేటప్పుడు ఏం చేస్తామంటే చంద్రునితో పోలుస్తాం. చంద్రబింబం అంతా అందము కలిగింది అంటే చాలా అంది. పున్నమి నాటి చంద్రుని మనం గమనించినామా, ఎట్లుంటాడు? తెల్లగా బాగా అందంగా ఉంటాడు కదా. వెన్నెల కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనము పుస్తకాల్లో చదువుకొని ఉంటాం, చంద్రుడు స్వయం ప్రకాశము కాదు, సూర్యుడి యొక్క కాంతి తన మీద పడడం వల్ల ప్రకాశిస్తుంటాడని చెప్పి. అసలు మరి చంద్రుని దేవుడు ఎందుకు చేశాడు అంటే, మనము ఆది కాండము 1:14-16 వరకు మనం గమనిస్తే అక్కడ మరి చంద్రుడు, సూర్యుని, నక్షత్రాలను దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, మరి చంద్రుని, సూర్యుని దేవుడు ఎందుకు చేశాడంటే పగటి నేలుటకు సూర్యుని, రాత్రి నేలుటకు చంద్రుని, రాత్రికి నక్షత్రాలు, చంద్రుని ఏర్పాటు చేయడము జరిగింది. అంతేకాకుండా కాలములను, మరి దిన సంవత్సరములను, ఋతువులను ఏర్పాటు చేయట కొరకు ఆయన సూర్యచంద్రులను ఏర్పాటు చేయడము జరిగింది. మరి ముఖ్యంగా ఋతువులను తెలుపుటకు చంద్రుని, దిన సంవత్సరాలు తెలపడానికి సూర్యుని, అంటే దినాలను, ఒక దినము లెక్కించడానికి సూర్యుని తీసుకుంటే, మరి ఋతువులు, కాలాలను తెలుపుటకు చంద్రుని దేవుడు ఏర్పాటు చేయడము జరిగింది. చూడండి, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. చాలా పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి దేవుడు పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి, అంటే సియోనుకు పరిపూర్ణ సౌందర్యము అంతకుముందు ఉండిందా అంటే లేదు. అంటే దేవుడు సియోనును తన నివాస స్థానముగా ఏర్పాటు చేసుకొని మరి సియోనును పరిశుద్ధపరచడం ద్వారా అది పరిపూర్ణ సౌందర్యాన్ని పొందుకొని ఉంది. అంటే దేవుడు సియోనును సంరక్షించడం ద్వారా లేదా రక్షించడం ద్వారా, సియోను కొరకు తన అంటే రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా అది పరిపూర్ణ సౌందర్యము గల మరి పట్టణముగా ఏర్పాటు చేయబడింది. అక్కడి నుంచి దేవుడు ప్రకాశించేవాడుగా ఉంటాడు. అంటే పరిపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని దేవుడు సియోనుకు, అంటే సియోన్ అంటే మీ సియోన్లో ఏముంది? దేవుని యొక్క మందిరం. సియోన్ అంటే దేవుని యొక్క మహారాజు యొక్క కోట, అంటే యెరూషలేం. యెరూషలేంలో ఏముందంటే దేవుని యొక్క మందిరం ఉంది. యెరూషలేంలో ఎవరున్నారంటే దేవుని యొక్క ప్రజలు ఉన్నారు, దేవుని యొక్క సంఘం ఉంది. కాబట్టి ఆ సియోనులో ఉన్నటువంటి
దేవుని యొక్క ప్రజలను దేవుడు పరిపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగిన వారుగా మరి దేవుడు ఏర్పాటు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు అక్కడి నుంచి ప్రకాశించేవాడుగా ఉంటున్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథము 31:26. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి. చాలేక అక్కడ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి అంటున్నాడు. అంటే చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి మరి ఎక్కడి నుంచి కాంతిని తీసుకునేవాడుగా ఉంటున్నాడంటే సూర్యుడి నుంచి తీసుకున్నాడు. కాబట్టి మనము కూడా మరి మన యొక్క రక్షణ, మన యొక్క మరి నిత్య జీవం అనేది మనకు సొంతంగా రాదు. మరి దేవుని చంద్రుడిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని మనము మరి సూర్యునిగా భావిస్తాం కదా. మరి ఆ సూర్యుని యొక్క కాంతి ద్వారా చంద్రుడు వెలిగినట్లు మనము కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరి రక్తం ద్వారా కడగడం ద్వారా మనము మరి రక్షింపబడే వారముగా ఉంటామని చెప్పి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. పరమగీతము 5వ అధ్యాయము ఇక్కడ గమనించండి. 5వ అధ్యాయము క్షమించండి, పరమగీతం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలన సొలొమోను నగర తెరల వలన నేను సౌందర్యవంతురాలను. చాలా యెరూషలేము కుమార్తెలారా అంటే దేవుని పిల్లలారా లేదా క్రైస్తవులారా, ఈనాడైతే నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారం వలను సొలొమోను నగరు తెరల వలను నేను సౌందర్యవంతురాలను. మరి యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దానను. అవి అంటుంది ప్రియురాలు, నేను నల్లని దానను అంటే నేను అందహీనము కలిగినటువంటి దానిని. నలుపు దేనికి సాదృశ్యమైనది? చీకటి కదా. చీకటి దేనికి సాదృశ్యమైనది? పాపానికి. కాబట్టి నేను పాపం కలిగినటువంటి దానిని అయినప్పటికీ నేను అందగత్తెను అంటుంది ఆయన. అంటే దేవుడు నన్ను, నా పాపాన్ని, నా యొక్క దోషాన్ని, నా యొక్క చీకటిని తొలగించి నన్ను అందము కలిగిన దానిగా దేవుడు నన్ను చేసి ఉన్నాడని చెప్పి అక్కడ చెప్తుంది. కేదారు వారి గుడారం వలను సొలొమోను నగర వల తెరల వలను నేను సౌందర్యవంతురాలను. అంటే సొలొమోను యొక్క నగరు చాలా అందముగా ఆనాడు చేయబడి ఉందేమో దానితో పోలుస్తున్నాడు. కేదారు వారి గుడారం వలను నేను అందము కలిగిన దాన్ని అని చెప్పి, అంటే నేను నల్లని దాన్నే. నేను ఒకప్పుడు పాపము చేత నల్లగా చీకటిగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను రక్షించుకొని ఈనాడు మరి సౌందర్యం కలిగిన దానిగా, సుందరవతిగా, మరి చంద్రబింబం అంటే అందము కలిగిన దానిగా దేవుడు నన్ను చేసి ఉన్నాడని చెప్పి అక్కడ ఆమె సాక్ష్యము చెప్పేదిగా ఉంది. అక్కడే 6వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఆమె ఎలాంటిదంట? స్త్రీలలో అధిక సుందరవగద. కానీ నల్లనిదే అయినప్పటికీ దేవుడు స్త్రీలలో అధికమైనటువంటి సుందరిగా ఆమెను దేవుడు చేసి. మనం గమనించండి, లోకస్తులతో గమనిస్తే క్రైస్తవులు అనేటువంటి వారు లోకస్తులతో పోల్చినప్పుడు, వారు చేసేటువంటి పాపాలతో పోల్చినప్పుడు మనం ఎంతో భయపడేవారముగా, పరిశుద్ధంగా జీవించాలని చెప్పి, ప్రత్యేకంగా జీవించాలని చెప్పి మనం తపన పడేవారుగా ఉంటాం. ఆ విధంగా వాక్యానుసారం జీవించేవారంగా ఉంటాం. మరి దేవుడు మనల్ని ఆ విధంగా పరిశుద్ధంగా జీవించేటట్లు చేసి ఉన్నాడు, రక్షించుకున్నాడు. కాబట్టి స్త్రీలలో అధిక సుందరవేగదాలుగా దేవుడు మరి సంఘాన్ని ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. 4వ వచనం అక్కడ, నా సఖీ నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. కాబట్టి తీర్సా పట్టణం కూడా ఎంతో సుందరమైన పట్టణంగా ఉంది. ఆ పట్టణం వలె నన్ను దేవుడు సుందరముగా చేసి ఉన్నాడు. యెరూషలేమంత సౌందర్యవంతురాలుగా నన్ను చేసి ఉన్నాడు. కానీ నేను ఒకప్పుడు వికారమైన దాన్నే, నల్లని దాన్నే, మరి పాపం చేత నేను ఉన్నటువంటి దాన్నే. అయితే దేవుడు నన్ను చంద్రబింబం అంటే అందము కలిగిన దానిగా చేసి ఉన్నాడని చెప్పి మరి అక్కడ ప్రేరాలు సెలవిచ్చేదిగా ఉంటుంది. యెషయా గ్రంథము 30 అధ్యాయము 26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున. గమనించండి, యెహోవా తన జనుల గాయము కట్టి అంటే తన ప్రజల యొక్క గాయాలను కట్టి వారి దెబ్బలను బాగు చేసి, అంటే తన ప్రజలు కలిగినటువంటి
గాయాలను కానీ, దోషాలను కానీ, తప్పులు కానీ, పాపాలను కానీ ఆయన బాగు చేసిన తర్వాత చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటున్నట్టు. చంద్రుని వెన్నెల ఎట్లుంటుందంట? సూర్యుని ప్రకాశం. అంటే సూర్యుని యొక్క వెలుగు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రకాశవంతంగా ఎంతో అందంగా ఉండేదిగా. మామూలుగా చంద్రుని యొక్క వెన్నెలే చాలా చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పున్నమి నాటి చంద్రుడు ఎంతో అందంగా ఉంటాడు. కానీ ఆ వెన్నెల ఎలా ఉంటుందంటే సూర్యుని యొక్క ప్రకాశమంతా కలిగినదిగా ఉంటుందంటే అంత తెలుపుగా, అంత మరి వెలుగుగా, ఎంత అందముగా ఉండేదిగా దేవుడు నన్ను చేసి ఉన్నాడని చెప్పి అక్కడ మరి ప్రియురాలు సెలవిచ్చేదిగా ఉంటుంది. మరి ఇంకా మూడవ మాట వచ్చేసి సూర్యుని అంత స్వచ్ఛం. సూర్యుని ఎంత కాబట్టి సూర్యుడు మరి స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు. మరి మనము అంతేకాకుండా మనం మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారిని నీతి సూర్యునిగా అక్కడ చెప్పబడింది. కాబట్టి దేవుడు సూర్యుడు స్వయంభవుడు. ఆయనను ఎవరు ఏర్పాటు చేయలేదు, మనుషులు ఏర్పాటు చేయలేదు, లేదా అంతకంటే ముందు అద్భుత శక్తి ఏది కూడా ఏర్పాటు చేయలేదు. ఆయన స్వయంభవుడు. మరి సూర్యుడు కూడా స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా ఆయన స్వయం ప్రకాశం కలిగి మరి అంతేకాకుండా మరి ఎంతో స్వచ్ఛం. మనం వెలుగును గమనించండి, వెలుగు ఎంతో స్వచ్ఛముగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. వెలుతురు ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సాదృశ్యమైనది? పరిశుద్ధత. కాబట్టి దేవుడు మరి సూర్యునితో పోల్చబడి ఉన్నాడు, సూర్యుని యొక్క వెలుగుతో పోల్చబడి ఉన్నాడు. కాబట్టి తెలుపు పరిశుద్ధతకు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయనకు నీతి సూర్యుడు అనేటువంటి పేరు పెట్టబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. చూడ గమనించండి, ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు నరరూపిగా ఉన్నప్పుడు ఈ లోకంలో తన శిష్యులను 3 వెంటబెట్టుకొని కొండ మీదకి పోయినప్పుడు ఆయన అక్కడ రూపాంతరం, ఏకాంతముగా పోయి కొంత దూరం వెళ్ళి ఆయన రూపాంతరం పొందినాడంట. రూపాంతరం, తన యొక్క రూపము ఎక్కడ మారింది? అంతరంగా లోపల రూపాంతరము పొందినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. సూర్యుని వెలుగుకంతా వెలుతురు కలిగినటువంటి వాడుగా ప్రకాశించినాడు. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయన వస్త్రాలను గమనిస్తే మరి వెలుగు ఎట్లుంటుందో అట్లా తెల్లగా ఉన్నాడు. అంటే అంత స్వచ్ఛత కలిగి, అంత నిర్మలమైనటువంటి స్వచ్ఛత కలిగి, ఏ విధమైనటువంటి చీకటి కొంచెం కూడా లేకుండా ఎంతో స్వచ్ఛము కలిగి, వెలుతురు కలిగి, పరిశుద్ధత కలిగిన వాడుగా అక్కడ తన శిష్యులకు కనపడిన వాడుగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఉన్నారు. మరి అంతేకాకుండా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటూ, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడుక జీవపు వెలుగులో నడుచునని చెప్పి ఆయన తన శిష్యులకు తెలియపరచడము జరిగింది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడని చెప్పి ఆయన అనేక మార్లు మరి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయడము జరిగింది. కాబట్టి ఆయన సూర్యుని ఎంత స్వచ్ఛము కలిగినటువంటి వాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఎంతో స్వచ్ఛమైనటువంటి వాడు. ఆయనలో ఏ విధమైనటువంటి మచ్చ కానీ, డాగు కానీ ఏది కూడా లేదు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన ఆనాడు యూదులతో ఈ విధంగా అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అంటాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్పి మరి ఆయన ఆనాడు ఛాలెంజ్ చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనలో ఏ విధమైనటువంటి పాపం లేదు. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. మరి ఆయనలో మరి పాపం చూపించగలవాడు ఎవరు లేరు. ఆయన ఎప్పుడు కూడా పాపం చేసిన వాడుగా లేడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆయన ఎంతో స్వచ్ఛత కలిగినటువంటి దేవుడు. 5వ అధ్యాయము 8వ వచనం చదువు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై. ఒకప్పుడు మనం పూర్వమందు చీకటి అంటే పాపాన్ని చేసిన వారంగా, మరి దోషం చేసిన వారుగా, తప్పు చేసిన వారుగా ఉన్నాము. ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు మనము వెలుగై ఉన్నాము. అంటే మనం రక్షింపబడ్డాము కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత మనకు వచ్చింది.
కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని రక్షించుకునే వాడుగా ఉంటాడు. 27వ వచనం అక్కడే. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు తన సంఘమైనటువంటి లేదా తన యొక్క శరీరమైనటువంటి మరి సంఘం కొరకు అది పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దాన్ని ప్రేమించి కలంకమైనను ముడతైనను లేకుండా మరి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న కొరకై వాక్యమైనటువంటి ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన కొరకు దాని కొరకు తన్ను తాను అప్పుగించుకునే వాడుగా ఉంటాడు. అంటే తన యొక్క ప్రియురాలైనటువంటి సంఘము దానిలో ఎటువంటి కలంకము కానీ మచ్చ కానీ మడత కానీ ఏది కూడా దోషం లేకుండా ఉండట కొరకై దానిని మరి తన ఎదుట పరిశుద్ధముగాను పవిత్రముగాను నిలబెట్టుట కొరకు మరి వాక్యమైనటువంటి ఉదక స్నానముతో దాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. తన రక్తము చేత శుద్ధీకరించి చేసిన తర్వాత వాక్యమైనటువంటి మరి ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకే దేవుడు తన సంఘము కొరకు తను తాను అర్పించుకుని వాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఈనాడు యేసు క్రీస్తు ద్వారా మనం పాపాలు ఒప్పుకొని మరి రక్షింపబడిన తర్వాత మనము ఇప్పుడు ఆ రక్షణ మార్గంలో కొనసాగించాలంటే మనకు ఆధారం ఏమై ఉన్నది? దేవుని యొక్క వాక్యమే. కాబట్టి వాక్యం ద్వారా మరి దేవుడు సంఘాన్ని రక్తం ద్వారా ప్రోక్షించి రక్షించుకున్నాడు. వాక్యం ద్వారా పరిశుద్ధంగా జీవించుట కొరకు దాన్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి సంఘము పరిశుద్ధముగా ఉండట కొరకే మరి సంఘములో ఏ విధమైనటువంటి కలంకము కానీ మచ్చ కానీ డాగు కానీ మరి ఏ విధమైనటువంటి మలినమైనది లేకుండా ఉండట కొరకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు సంఘము కొరకే తను తాను అప్పగించుకొని వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సంఘమును తన రక్తం ద్వారా శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన స్వచ్ఛమైన వాడు, పరిశుద్ధమైన వాడు, కాబట్టి నిర్మలమైన వాడు, కాబట్టి ఆయనలో ఏ దోషము లేదు. కాబట్టి ఆ విధంగా సంఘాన్ని స్వచ్ఛముగా పరిశుద్ధముగా పవిత్రముగా చేసి ఉన్నాడు. కాబట్టి మరి దేవుణ్ణి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి పేరిట మనం ఆరాధించే వారముగా ఉంటున్నాం. ఇక 4వ మాటగా అక్కడ సూర్యుని అంత కలలు గలది. ఇక్కడ సూర్యుని గురించి 2 మాటలు ఉన్నాయి. ఒకటి సూర్యుని ఎంత స్వచ్ఛము గలది, ఇంకోటి వచ్చేసి సూర్యుని ఎంత కళలు. సూర్యుని యొక్క ఎన్నో కళలు ఉన్నాయి, కానీ మనకు సూర్యుని నుంచి వచ్చేటి ప్రత్యక్షంగా 2 మనం గమనించగలం. ఒకటి సూర్యుని నుండి ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది, కాంతి. రెండవది వేడి, ఉష్ణం వస్తుంది. సూర్యుని యొక్క కాంతిని గ్రహించుకొని మనకు ప్రకృతిలో అనేక ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. ఆ ఆహార పదార్థాలు మనము భుజించగలుగుతున్నాం. అంతేకాకుండా సూర్యుని యొక్క వేడి ద్వారా మనము అనేక పనులకు మరి విద్యుత్ శక్తిని కూడా వినియోగించగలుగుతున్నాం. సూర్యుని యొక్క సౌరశక్తి అని చెప్పి అనేక చోట్ల అవి వేసింటారు కదా, సౌర ప్లాంట్లు. ఆ విధంగా అంటే అనేక కళలు ఉన్నాయి, కానీ ఇక 2 గురించి మాట్లాడుతున్నాం, మనకు సమయం లేదు కాబట్టి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 14వ వచనం. సూర్యుని వలన కలుగు ఫలములలో శ్రేష్ఠ పదార్థములు. సూర్యుని వలన కలుగు ఫలములు, సూర్యుని వల్ల అనేక ఫలాలు కలిగేట్టుగా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. అనేక ఫలాలు మరి ఆహార పదార్థాలు, అనేక ఫలాలు మరి సూర్యుని కాంతి వల్లే ఉత్పత్తి అవుతున్నవని మనకు తెలుసు. సమూయేలు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను. మరి ఇక్కడ సూర్యుడు ఏమేమి ఇస్తాడంట? కాంతిని ఇస్తాడంట. మబ్బు లేకున్నట్ల వెలుతురుని ఇస్తాడు. అంటే వెలుతురుని, వేడిని మరి సూర్యుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ విధంగా మన జీవితాల్లో వెలుతురుని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధతను దేవుడు ఇచ్చేవాడుగా సూర్యుని వలె మనకు
మరి ఇచ్చేవాడుగా, మన పాపాన్ని కడిగి వేసిన వాడుగా ఉంటాడు. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 6వ వచనం. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన 136 8వ వచనం అక్క 8. పగటిని ఏలుట కాని సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. మనం ఎందుకు ముందే చెప్పుకున్నాం, పగటిని ఏలుట కొరకు ఆయన సూర్యుని, పగటిని ఏలుట కొరకు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి ఆ పగలంతా కూడా సూర్యుని యొక్క ఆధీనంలోనే, సూర్యుడు ఎటుపోతే అటుపోతుంది కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సూర్యుని యొక్క ఆధీనంలోనే ఆ పగలు ఉన్నది ఉంటుంది. పగటి ఏలుట కొరకు దేవుడు సూర్యుని ఏర్పాటు చేయడము జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద అందరి మీద కూడా ఆయన మరి సూర్యుని ఉదింపజేస్తున్నాడు. చూడు, గమనించండి, ప్రపంచంలో సూర్యుని యొక్క వెలుతురు అందరికి కూడా వస్తుంది. చెడ్డవారని లేదు, మంచివారని లేదు, చెడ్డ దేశం అని లేదు, మంచి దేశం అని లేదు, చెడ్డ ప్రాంతం అని లేదు, మంచి, అందరి మీద తన యొక్క ప్రేమను దేవుడు కురిపించేవాడుగా ఉంటున్నాడు. నీతిమంతుల మీద కురిపిస్తున్నాడు వెలుగును, అనీతిమంతుల మీద కురిపించేవాడుగా ఉంటున్నాడు. 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. పరలోకపు తండ్రి ఎలాంటి వాడంట? పరిపూర్ణుడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. అందుకే మనము మరి ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనము పొందేవారముగా ఉంటున్నాం. గమనించండి, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు పరిపూర్ణమైనటువంటి దేవుడు. ఏ విధంగా? ఆయన ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా, సావును సమాధిని గెలిచిన వారు ఏ ఒక్కడు కూడా లేడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు మాత్రమే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు లోక పాపముల విషయమై, నేను ఆ పాపముల విషయమై మానవ రూపిగా, నరరూపిగా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి జీవించినప్పుడు ఆయన లోకంలో ఏ విషమంతైనటువంటి పాపము కూడా ఆయన చేయలేదు. అందుకే ప్రపంచానికి ఛాలెంజ్ ఇస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? కాబట్టి ఈ మాటను బట్టి చూస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు. చావుని గెలిచి ఉన్నాడు కాబట్టి నీ కొరకు నా కొరకు, మరి మరణాన్ని జయించి ఉన్నాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. మరి ఆయన లోకంలో ఉన్నప్పుడు మానవునిగా ఉన్నప్పుడు ఏ పాపము చేయలేదు కాబట్టి మామూలు మనిషిగానే ఆయన మరి పాపాన్ని జయించాడు కాబట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు. కాబట్టి ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందేవారముగా ఉన్నాము. కాబట్టి ఆయన పరిపూర్ణతలో నుండే మనము ఆయన ద్వారా దయను మరి కనికరాన్ని పొందిన వారముగా, మరి ఆయన యొక్క దయ చేత, ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క పరిపూర్ణత చేత మనందరము కూడా రక్షింపబడిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఆయనకున్నటువంటి, సూర్యునికి ఉన్నటువంటి 2 కళలు, మరి లోకము ఏ విధంగా ఆయన ఉపయోగించుకొని మరి ఫలాలు అభివృద్ధి చేసుకొని మరి ఉష్ణాన్ని ఉపయోగించుకొని అనేక పనులకు ఉపయోగించుకుంటూ మరి లోకం సాగుతుందో, అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధత దేవునిగాను, మరి అంతేకాకుండా మానవునిగా లోకంలో ఆయన పాపం లేకుండా జీవించి మరణించి సమాజం 3వ దినం మృత్యుంజయుడై లేచుట ద్వారా మనం రక్షించి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి ఆయన ద్వారా మనం రక్షింపబడిన వారంగా ఉంటున్నాం. 5వ మాటగా వ్యూహితం. వ్యూహితం అంటే వ్యూహం అంటే పద్ధతి లేదా ప్రణాళిక. వ్యూహితం అంటే ఒక పద్ధతిని కలిగి ఉండడం, ఒక ప్రణాళికను కలిగి ఉండడం. మనం గమనిస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుండి దేవుడు వారిని రక్షించేటప్పుడు వారు ఎలా బయలుదేరాడు? మనకు సమయం అవుతుంది కాబట్టి నేను చెప్పేస్తాను. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 19వ అధ్యాయంలో 10 నుంచి మనం 13 వరకు చూస్తే వారు ఒక సేనగా బయలుదేరినారు, ఒక సైన్యంగా బయలుదేరడం జరుగుతుంది. అక్కడ దాదాపు
6,03,550 మంది అక్కడ బయలుదేరడము జరిగింది. మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే అక్కడ వారు సీనాయి అరణ్యంలో వారు అక్కడ జనసంఖ్య లెక్కించడము జరిగింది. మరి రెండవసారిగా ఇంకా యోర్ధాను దాటుతుండగా మోయాబు మైదానంలో వారు మరలా లెక్కించబడము జరిగింది. అక్కడ కూడా దాదాపుగా 6 లక్షల మంది ఉండడము జరిగింది. అప్పుడు కూడా వారు సైన్యముగా 20 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా మరి దేవుడు వారిని తీసుకొని రావడం జరిగింది. అంటే దాదాపు 6 లక్షల మంది బయలుదేరడం జరిగింది. తర్వాత కానాను చేరకముందు కూడా యోర్దాను దాటకముందు అక్కడ కూడా వారు 6 లక్షల మంది ఉన్నట్టుగా మనము గమనిస్తాం. అయితే పాత తరం వారందరూ చనిపోయారు. కానీ పాత తరం వారిలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కానాను చేరిన వారు పాత తరంలో ఎంతమంది చేరినారు? 2. ఎవరు? కాలేబు, యెహోషువ. హోషయ పేరే యెహోషువ, మోషే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎంతమంది బయలుదేరో అంతమంది కూడా ఆ పాత వలలో పోయినప్పటికీ తర్వాత తరం వారు అక్కడ చేరడము జరిగింది. కాబట్టి ఒక పద్ధతిగా లేదా ఒక ప్రణాళికను కలిగి వారు ముందుకు సాగేవారుగా ఉంటున్నారు. చూడండి, యెషయా గ్రంథము 13వ అధ్యాయము, యెషయా గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. బహుజనుల ఘోష వలె కొండలలోని జన సమూహం వలన కలుగు శబ్దం వినుడి. కూడుకొని రాజ్యంలో జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధములకై తన సేనను వ్యూహక్రమంగా ఏర్పరచుచున్నాడు. దేవుడు తన యొక్క సైన్యమును ఎట్లా చేస్తున్నాడంట? వ్యూహక్రమముగా, ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము తన ప్రజలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ దినవృత్తాంతం 1 గ్రంథము 19, 18, 10, 13లో మనం గమనిస్తే అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి అమ్మోనీయులు దాడి చేయటకు చూడండి, గమనించండి. 1 దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయంలో అమ్మోనీయులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజల మీద దండయాత్ర చేస్తున్నారు. అమ్మోనీయులు మరలా సిరియన్ల యొక్క సహాయం తీసుకొని, అంటే ఒక పక్క అమ్మోనీయులు వస్తున్నారు, ఇంకో పక్క సిరియన్లు వస్తున్నారు. మరి రాజు అయినటువంటి దావీదు తెలిసినప్పుడు తన యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబును పంపించడం జరిగింది. యోవాబు ఆ సైన్యానికి ఈ సైన్యానికి మధ్యలో ఉన్నాడు. అందుకు యోవాబు సైన్యం మధ్యలో ఉంది. అందుకు ఏం చేస్తున్నాడంటే యోవాబు తన యొక్క సహోదరుడైనటువంటి అభిషయ్తో, నేను అమ్మోనీయుల మీద పోతాను, నువ్వు సిరియన్ల మీద పో అన్నట్టు. చూడు, గమనించండి. పదవచనం. తాను 2 సైన్యముల మధ్యని చిక్కుబడినట్టు చూచి యోవాబు ఇశ్రాయేలులోని శ్రేష్ఠుల పరాక్రమశాలను ఏర్పరచుకొని సిరియన్లకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అభిషేక్ అప్పగించి ఇట్లా, సిరియన్లు బలమునకు నేను నిలవలేకపోయినలా నీవు నాకు సహాయం చేయవలను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయినలా నేను నీకు సహాయము చేయి. కాబట్టి నేను సిరియన్ల మీద దాడి చేస్తాను, నీవు అమ్మోనీయుల మీద దాడి చేయి. నేను సిరియన్లతో ఓడిపోయేటట్టుంటే నువ్వు నాకు సహాయం చేయి, నీవు అమ్మోనీయులతో ఓడిపోయేటట్టుంటే నీకు నేను సహాయం చేస్తానని చెప్పి ఒక ప్రణాళికను, ఒక పద్ధతిని, ఒక వ్యూహాన్ని రచించడము జరిగింది అక్కడ సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబు. ఆ విధంగా వారు దాడి చేసి వారిని సంహరించడం జరిగింది, వారిని ఓడించడం జరిగింది. వారి చేత యుద్ధంలో వారు పాల్గొనలేక పారిపోవడము జరిగి ఇంకా యోర్దాను అవుతున్నటువంటి అమ్మోనియలను సిరియన్లను కూడా మరలా పిలిచినప్పుడు మరలా మహారాజు అయినటువంటి దావీదుకి తెలిసినప్పుడు దావీదు కూడా మరలా యుద్ధానికి వచ్చి వారిని ఒక వ్యూహ ప్రకారము వారి మీద వెళ్ళి వారిని నాశనం చేయడం జరిగింది. ఇక్కడ మనం 17వ వచనంలో గమనిస్తాం. చూడండి, దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులను తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. ఆ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 సైన్యాలతో అన్నదమ్ములైనటువంటి వారు పోరాడి వ్యూహపరిచి గెలిచడం జరిగింది. మరి మహారాజు అయినటువంటి దావీదు కూడా మరలా ఏరు దాటి వచ్చేటువంటి సైన్యాన్ని ఎదుర్కొని ఒక వ్యూహముగా, ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికగా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా వారిని దాడి చేయడము
జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుడు తన యొక్క సంఘాన్ని లేదా తన యొక్క ప్రజలను ఒక వ్యూహ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము శత్రువులని ఓడించుట కొరకు ఆయన ఏర్పాటు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరి క్రైస్తవులైనటువంటి మనల్ని కూడా దేవుడు మన శత్రువు అయినటువంటి సాతానును ఎదురించుట కొరకై మనములను కూడా ఆయన ఒక వ్యూహముగా, ఒక ప్రణాళికగా ఆయన ఏర్పాటు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయనను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ 10 నుంచి 17 వచనాల వరకు మనం గమనిస్తే ఇక్కడ 7 అంశాలు ఉంటాయి. ఈ 7 అంశాలు మనకు దేవుడు ఇచ్చిన వాడుగా ఉంటాడు. చూడు, గమనించండి. మొదటి అంశం వచ్చేసి దేవుని సర్వాంగ కవచం. దేవుని యొక్క సర్వాంగ కవచములని మనము ధరించుకొని మనము సైతానును ఎదుర్కొనే వారంగా ఉండాలి. రెండవది సత్యమైన గట్టిని కట్టుకున్నాడు. సత్యమైన గట్టి అంటే సత్యమైనటువంటి నడుమను సత్యమైన గట్టి కనుక. నడుము అంటే ఏమి? మనస్సు. సత్యం, మన మనసు ఎలా ఉండాలంటే సత్యమును కలిగి ఉండాలి. సత్యం అంటే ఏమి? నీ వాక్యమే సత్యం. కాబట్టి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ సైతాన్ని ఎదిరించే వారంగా ఉంటున్నాము. నీతి అని మైమరం. మైమరం అంటే ఏమి? కవరింగ్. ఏదైనా ఒక వస్తువు కవర్ చేస్తాం కదా, పెయింట్ కొడతాం కదా పైన. అంటే మన శరీరం అంతా కూడా ఆ నీతి అనేటువంటి మైమరు ఉండాలా. సిద్ధ మనస్సును జోడు కలిగి ఉండాలి. పాదాలకు ఏం కలిగి ఉండాలా? సిద్ధ మనస్సు. అంటే మనం ఎప్పుడు కూడా సువార్త అనేటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి జోడును కలిగి ఉండాలి. విశ్వాసమును డాలు. విశ్వాసం, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. డాల్ అంటే ఏమి? సైనికుడి చేతిలో ఎడమ చేతిలో గుండ్రంగా ఉన్నటువంటి డాలు ఉంటుంది. గుండ్రమైనటువంటి డాలు. కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది. అంటే ఆ డాలుతో వాడు ఏం చేస్తాడంటే శత్రువు వేసేటువంటి ఆ కత్తి దెబ్బలను డాలుతో అడ్డం పెడుతుంటాడు. కత్తితో పోరాడతాడు. కాబట్టి అలాగూ మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం అనేటువంటి, అంటే శత్రువు వేసేటువంటి బాణాలను మన విశ్వాసంతో దాన్ని జయించాలి. దేవుని యందు విశ్వాసం అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలా. రక్షణను శిరస్నానమును కలిగి. శిరస్నానం అంటే ఏమి? హెల్మెట్. రక్షణ అనేటువంటి శిరస్నానాన్ని కలిగి ఉంటే, ఎందుకంటే మన శరీరంలో అన్ని భాగాల కంటే ముఖ్యమైనటువంటిది భాగం ఏది? తల. తల పోయిందంటే మిగతావన్నీ చేయబోయినా కాలు పోయినా ఏదో విధంగా బ్రతకచ్చు. కానీ తల పోయిందంటే ఇంకా బ్రతకం. కాబట్టి వాడు తలకు గురి పెట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి రక్షణ అనేటువంటి శిరస్నానాన్ని తల తొడుగుని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని కూడా మనము, దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గం కంటే బలమైనది. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క వాక్యమైనటువంటి ఖడ్గాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం దేనైనా జయించగలిగినటువంటి మరి వ్యూహాన్ని మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రణాళికను, ఆ పద్ధతిని మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సైతానుడు మనకు ఏ విధమైనటువంటి ఆటుపోటులు కలిగించినప్పటికీ ఇవన్నిటి నుండి మనము బయటపడేందుకు దేవుడు యొక్క మనకు ఒక వ్యూహాన్ని, ఒక ప్రణాళికను, ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని మనం జీవింపజేస్తున్నాడు. కాబట్టి అందును బట్టి మనం దేవుణ్ణి మరి ఆరాధించే వారముగా ఉంటున్నాం. 6వదిగా సైన్యము అని. సైన్యం అంటే ఏమి? పోరాడే వారు. మరి దేవుడు మరి మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం, సంఖ్యాకాండంలో మనం గమనిస్తే వారు ఒక సైన్యముగా బయలుదేరడము జరిగింది. యోషువ గ్రంథము 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 14 వచనం. యెహోషువ గ్రంథము యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాడు. ఇక్కడ గమనించండి, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని చెప్పి అక్కడ వచ్చినటువంటి వ్యక్తి అంటున్నాడు. ఆయన మాటనే ఆయన ఏం చేస్తున్నాడు? సాగిలపడి నమస్కరిస్తున్నాడు. అంతేకాకుండా ఇది పరిశుద్ధమైన స్థలం అంటున్నాడు. మరి పరిశుద్ధమైన స్థలము అంటే అక్కడ వచ్చిన వాడు ఎవరంటారు?
పరిశుద్ధుడు ఎవరు? ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి. కాబట్టి అందులో సాగిలపడి దేవదూతకు సాగిలపడాల్సిన అవసరం లేదు. ఒకనొక సందర్భంలో మరి యోహాను, అపొస్తలుడైనటువంటి యోహాను మరి ఆయనకు పరలోక దర్శనంలో ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆ దేవదూతకు నమస్కరించొద్దు, నేను కూడా నీ వంటి వాడినే అంటాడు. కాబట్టి ఇక్కడ వచ్చిన వాడు ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు. ఎందుకంటే యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాడంటే అక్కడ ఖచ్చితంగా వచ్చిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారే. కాబట్టి ఆయన సేనాధిపతిగా వచ్చినాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఎవరు? ఆయన సైన్యాన్ని నడిపించేటువంటి సేనాధిపతి, నాయకుడు. కాబట్టి సైన్యము మరి జయించబడేటట్లు, సైన్యము శత్రువులను ఓడించేటట్లు ఆయన నడిపించే నాయకుడుగా, మంచిగా పోరాడేవారుగా ఆయన నడిపించే నాయకుడిగా ఉండడము జరుగుతుంది. చూడండి, పరమగీతము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే 4వ వచనం కింద టెక్కములను ఎత్తిన సైన్యము వలె. టెక్కములను ఎత్తిన సైన్యము. టెక్కములు అంటే ఏమి? టెక్కములను ఎత్తిన సైన్యము వలె. ఆ సైన్యం దేవుని యొక్క సైన్యం ఎట్లుంటుందంట? టెక్కములను ఎత్తిన సైన్యం అంట. టెక్కములు అంటే ఏమి? జెండా. యుద్ధరంగమున జెండా ఎత్తినామంటే అర్థమేమి? రండి పోరాడదామని అర్థం, రెడీ అని. ఇంకా జెండా చూపుతున్నారంటే ఇంకా పోరాడడమే, కొట్లాడుకోవడం. అంటే యుద్ధానికి సన్నద్ధమైనటువంటి సైన్యముగా దేవుడు నడిపించేవాడుగా, సైన్యాధిపతిగా ఉంటున్నాడని అర్థం. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2లో మనకు గమనిస్తే ఇక్కడ దేవుడు ఎవరై ఉన్నారంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము విశ్వాసమునకు కర్త అని రాయబడి ఉంటుంది. అక్కడ 12వ అధ్యాయము 1-2 వచనాలలో విశ్వాసమునకు కర్తయు అని ఉంటుంది. కర్తయు అంటే కింద గమనించండి, ఫుట్నోట్లో సేనాధిపతి. మన దేవుడు ఎవరంట? సేనాధిపతి. అంటే మనందరము కూడా సంఘమంతా సైన్యం అయితే ఆయన మనమును నడిపించేటువంటి నాయకుడు, మన సైన్యములను ఆయన గెలిపించేటువంటి సైన్యాధిపతి. మనం ఏమిట్లో కూడా అంటే లోక సంబంధమైనటువంటి ఆచారంలోనూ పాపంలోనూ ఏమిట్లోనూ ఓడిపోకున్నట్ల మనము జయించే వారముగా నడిపించేటువంటి నాయకుడైనందుకు, సైన్యాధిపతి అయినందుకు, మనల్ని ఆయన యొక్క సైన్యముగా ఏర్పాటు చేసుకున్నందుకు అందుని బట్టి ఆయన మనం ఆరాధించే వారముగా ఉంటున్నాం. ఇంకా చివరిది సమభీకర రూపిణియకు. సమానమైనటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని కలిగిన అని అర్థం. సమభీకర సంఘం ఎట్లుందంట? సమానమైనటువంటి మరి భయంకరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటిది అని అర్థం. అంటే మీ సంఘంలో ఉన్నటువంటి మనందరము కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ కూడా సమానమైనటువంటి వారమే. అందరినీ కూడా దేవుడు తన రక్తం ద్వారా సంరక్షించుకున్నాడు, తన రక్తం ద్వారా మరి కొనినవాడుగా ఉంటున్నాడు. చూడండి, నహూము గ్రంథము, మన సంఘము ఎలా ఉందంటే నహూము గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశాలులు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకుని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరుచున్నవి, సర్వదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. చాలు, ఇక్కడ గమనించండి. ఆయన బలాఢ్యుల యొక్క అంటే ఆయన సైన్యం యొక్క బలాఢ్యులు ఎట్లున్నారంట? వారి యొక్క డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశాలను రక్తవర్ణపు ధరించుకుని ఉన్నారు. ఆయన సైన్యం వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరుగుచున్నాయి. ఆయన యొక్క రథభూషణములు ఎట్లున్నాయంట? రథాలు ఎట్లున్నాయంటే ఎర్రగా ఉన్నాయంట, మెరుగుచున్నాయంట. సరళధారమైన ఈటలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోచున్నవి. రాజమార్గములు రథములు ఒక దాని మీద ఒకటి పడుచు పరిగెత్తుతున్నవి. అవి దివిటీల వలె కనబడుతున్నవి, మెరుపు వలె అవి పరిగెత్తుతున్నవి. అంటే ఆయన సైన్యము లేదా ఆయన యొక్క మరి సైన్యం లేదా సంఘం ఎలా ఉందంటే అన్నిటికీ సిద్ధపడి సైతాన్ యొక్క బంధకాలను అన్నిటిని ఓడించుట కొరకు ఎంతో ఎర్రగాను మరి రాజమార్గంలో పరిగెత్తేటువంటి
మరి దివిటీలు ఏ విధంగా తెల్లగా మెరుగుచుంటాయో ఆ విధంగా మెరుపు కలిగినటువంటి అంత సమరూపమైనటువంటి భయంకరం. అంటే ఇక్కడ ఈ 3-4 వచనాల్లో ఆ సైన్యం ఎలా ఉందంటే ఎంతో భయంకరంగా ఉంది, భయం కొలిపేదిగా ఉంది అని చెప్పి ఇక్కడ రాయబడింది. కాబట్టి దేవుని యొక్క సంఘము ఆ విధంగా తన యొక్క శత్రువును ఓడించట కొరకు ఎంతో భయంకరమనిగాను మరి సమరూపం కలిగినటువంటి భీకర రూపాన్ని కలిగినదిగా ఉందని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. తన పరిశుద్ధ స్థలములో దేవుడు ఎట్లాంటి వాడట? భీకరుడు, భయంకరమైనటువంటి వాడు. ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు ఎలా అంటే బల పరాక్రమాలను ఇచ్చేవాడుగా. ఎందుకు మనకు బల పరాక్రమాలు అంటే సాతాను యొక్క శక్తులను ఓడించుట కొరకు. అందుని బట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉంటాం. కాబట్టి ఆయన భీకరుడు, ఆయన భీకర స్వరూపాన్ని మనకు ధరింపజేసి ఉన్నాడు. ఆ భీకర స్వరూపము ద్వారా మనము సైతాన్ని ఓడించేందుకు మనకు దాన్ని దయచేయడం జరిగింది. అందును బట్టి దేవుని మనం స్తుతించే వారముగా ఉంటాం. 76వ అధ్యాయం 12 వచనం. కీర్తన గ్రంథము 76:12. అధికారుల పొగలను ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఆయన ప్రభులు రాజులకు రాజు అయి ఉన్నాడు కాబట్టి అధికారుల యొక్క పొగలను ఆయన అణిచేవాడుగా ఉంటాడు. భూరాజులకు ఆయన భీకరుడై భయంకరుడై మరి ఉన్నాడు. 89వ అధ్యాయం 7 వచనం. 89:7. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికీ భయంకరుడు. ఆయన మిక్కిలి భీకరుడైనాడు, తన చుట్టూన్న వారందరికీ కూడా ఆయన భయంకరుడై ఉన్నాడు. అలాంటి భయంకర భీకర రూపమైన ఆయన మనకు నొసగి ఉన్నాడు. సమభీకర రూపాన్ని మనకు నొసగి ఉన్నాడు కాబట్టి ఆ సమభీకర రూపము ద్వారా సైతానుని మనం ఓడించే వారముగా ఉంటున్నాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనం. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయనట్లు భూమిలో ఉన్న దేవతలను ఆయన నిర్మూలం చేయను. యెహోవా వారికి భయంకరంగా ఉన్నాడు. జనముల ద్వీపములో నివసించే వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం. అంటే ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ, ద్వీపం అంటే తెలుసు కదా, చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో భూమి ఉంటుంది. అలాంటి స్థలాలలో ఉన్నటువంటి వారు కూడా తమ స్థానాలు వలిచి దేవునికే నమస్కారం చేసేవారుగా ఉంటారంట. భూమిలో ఉన్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. యెహోవా వారికి భయంకరుడుగా. భూమి మీద ఉన్నటువంటి దేవతలను ఆయన నిర్మూలము చేసేవాడు కాదు. నిర్మూలం అంటే ఏమి? ఆయన వచ్చి వారితో యుద్ధం చేస్తున్నాడని కాదు. ఆయన యొక్క ప్రేమ చేత ప్రజలందరినీ తన వైపు ఆకర్షించుకొని దేవతలు ఎవ్వరూ చేయనటువంటి గొప్ప కార్యము చేసి, అంటే పాపుల కొరకు మరణించి సమాజ జీవుని ముడిని మృత్యుంజయుడై లేచి ఉన్నాడు కాబట్టి జనములందరినీ ఈ విధంగా తన వైపు తిప్పుకొని ఆ దేవతలను ఎవ్వరు కూడా ఆరాధించుకోకున్నట్ల చేసేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆనాడు మరి దేవుని నమ్మిన వారు కొద్ది మందే కానీ ఈనాడు కొన్ని వేల లక్షల కోట్లలో ఉన్నారు. ఆ విధంగా దేవుడు తన వైపు తిప్పుకునేవాడుగా, తను రక్షించుకునేవాడుగా ఉంటున్నాడు. దినవృత్తాంతం 1వ గ్రంథము 12వ అధ్యాయము చివరిగా 1 గ్రంథము 12:22. దావీదు దండు దేవుని సైన్యములే మహాసైన్యమగినట్లు ప్రతిదినము అతనికి సహాయం చేయమని అతని యొద్దకు వచ్చిచుండు. ఇప్పుడు గమనించండి, దావీదును మరి సౌలు మహారాజు తరుముతున్నాడు చంపాలని. మరి అడవిలో ఉంటున్నాడు దావీదు. అయితే తన దగ్గరికి చేరేవారు చాలామంది అవుతున్నారు. ఎలా అవుతున్నారంట? దేవుని సైన్యం వలె అవుతున్నారంట. మహాసైన్యం వలె ప్రతిదినము ఆయనకు అండగా చేరుతున్నారు. అంటే ఆయన సైన్యం ఎలా అవుతుందంట?
మహాసైన్యము వలె దేవుని యొక్క సైన్యమే అనేటట్లు అక్కడ జనాలందరూ కూడా దావీదుకు సపోర్ట్ ఇచ్చేవారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఆ విధంగా సమభీకర సైన్యముగా తన సంఘమును ఏర్పాటు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. అక్కడ ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆ స్త్రీ ఎవరు కాదు, ఆమె సంఘము. కాబట్టి ఆ విధంగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు తన యొక్క సంఘాన్ని మరి సమభీకర రూపం కలిగినటువంటి సంఘముగా, అంటే సైతానును ఓడించుట కొరకు మరి ఆ విధంగా సమభీకరమైనటువంటి రూపం కలిగినటువంటి సంఘముగా దేవుడు ఏర్పాటు చేయడము జరిగింది. అందుకే అక్కడ సంధ్యారాగం చూపచ్చు, అంటే దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పి, దేవుని రక్తం చేత నన్ను రక్షించాడని చెప్పి తన యొక్క రక్తాన్ని ఆ ఎరుపును మరి చూపించేదిగా సంఘం ఉంది. అంతేకాకుండా సంఘాన్ని దేవుడు చంద్రబింబం వంటి అందము కలిగినటువంటి సంఘముగా చేసి ఉన్నాడు. తనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, నలుపును, చీకటిని, పాపాన్ని పారద్రోలి మరి అందమైనటువంటి చంద్రబింబముగా సంఘాన్ని దేవుడు చేసి ఉన్నాడు. అంతేకాకుండా సూర్యుని అంత స్వచ్ఛముగా, సూర్యుడు ఏ విధంగా అంటే తెలుపుగా, స్వచ్ఛత వచ్చేసి తెలుపు వచ్చేసి పరిశుద్ధత గుర్తు, ఆ విధంగా సంఘాన్ని స్వచ్ఛముగాను పరిశుద్ధముగాను చేసి ఉన్నాడు. అంతేకాకుండా సూర్యునికి ఉన్నటువంటి కళలుగా అనేక కళలు ఉన్నాయి, కానీ దేవుడు తన సంఘానికి కూడా అనేక కళలు తన యొక్క సంఘానికి ఇచ్చిన వాడుగా ఉంటాడు. చూడండి, 1-2 కళలు మనం గమనిస్తాం. మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి కళ, మన ఇబ్బందుల్లో ఇరుకులో మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మొరపెడుతున్నాడా లేదా? మీకైతే మొరపెడుతున్నాడు లేదు, కానీ నాకైతే మొరపెడుతున్నాడు. జవాబిస్తున్నాడు మొరపెట్టినప్పుడు ఎన్నోసార్లు. ఆ విధంగా అంతెందుకు, మనము రక్షించబడినదే కాకున్నట్ల ఇతరుల రక్షింపబడిన కొరకు మనం ఏమవుతున్నాము? దారి చూపిస్తాం సువార్త ద్వారా. ఇది ఒక కళే కదా. ఆ విధంగా దేవుడు తన యొక్క సంఘాన్ని కళలు కలిగినటువంటి సంఘముగా ఏర్పాటు చేసి ఉన్నాడు. అంతేకాకుండా ఒక వ్యూహం, ఒక పద్ధతిని దేవుడు తన యొక్క సంఘానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒంటరిగా ఉంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఒంటిగా ఉండటం కంటే జంటగా ఉండటం మేలని చెప్పి రాయి. కాబట్టి 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. కాబట్టి 2 భార్యాభర్తల మధ్య 3వ పేటగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఉంటే అది త్వరగా తెగిపోదు. కాబట్టి మనం ఒక్కరిమే వండుకున్నట్ల సంఘముగా, అంటే సైన్యముగా అందరూ కూడి ఉండి బలంగా ఉండాలని చెప్పి దేవుడు ఆ విధంగా సంఘముగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ సంఘాన్ని సమభీకర రూపము కలిగినటువంటి సంఘముగా సైతానుడు వేసేటువంటి బాణములను ఎదిరించి పోరాడుట కొరకు అందరికీ కూడా సమానమైనటువంటి భయంకరమైనటువంటి భీకర సమరూపమైనటువంటి రూపాన్ని సంఘానికి ఇచ్చి, ఆ విధంగా సంఘాన్ని అంతటిని కూడా తన పరలోకంలోకి తన దగ్గరికి తీర్చుట కొరకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై లేచి నీకు నాకు ఇంత గొప్ప రక్షణని ఇచ్చిన ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారముగా ఉండాలి. ఏ విధంగా అంటే, నాకు ఈ లోక సంబంధమైనటువంటి కాదు, నాకు పరలోక సంబంధమైనటువంటి రక్షణ ఇచ్చావని చెప్పి, నా ఆత్మను రక్షించుకున్నావని చెప్పి ఆయన్ను ఆరాధించేవారంగా ఉండాలని చెప్పి ప్రభు పేట మనవి చేస్తున్నా. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.